ఈ మధ్య ఈ టాపిక్ మీద చాలా కమెంట్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఈ 3 టైర్, 2 టైర్ కేక్స్‌కి ఏమేం సైజెస్‌లో కేక్ టిన్ సెలెక్షన్ చేసుకోవాలి? వాటిలికి ఎలా కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయాలి? అండ్ ఎంతెంత వేసుకోవాలి? ఇంకా బోలెడ్ అన్ని డౌట్స్ అన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ అన్నిటి కూడా వస్తున్నాయి కమెంట్స్ రూపంలో. సో అందరికి నేను క్లారిఫై ఇస్తూనే ఉన్నాను. ఆయన డౌట్స్ అడగడం అయితే మానట్లేదు. సో ఈ టాపిక్ మీద ఒక వీడియో తీసేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకే ఈ వీడియో మీకోసం. సో శ్రద్ధగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను చేసే కేక్ వచ్చేసి 5 kg క్వాంటిటీ అన్నమాట. 2 టైర్లు అడిగారు. ఈ 5 kg క్వాంటిటీ 2 టైర్లు అడిగారు కాబట్టి నేను 9 ఇంచ్ అండ్ 7 ఇంచ్ తీసుకున్నాను. 1 kg స్పాంజ్ రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. నేను ఇక్కడ 2 బ్యాచెస్ గా చేస్తున్నాను అన్నమాట. 3 kg అండ్ 2 kg. ఫస్ట్ నేను 3 kg బేక్ చేస్తున్నాను ఇప్పుడు. సో 3 kg రెసిపీ ఏమేమి ఉంటుందో అదంతా ఇంగ్రీడియంట్స్ పైన నేను మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను 1 kgకి ఎంత అనేది. దాన్ని డబుల్ చేసుకుంటే 2 kg వస్తుంది, ట్రిపుల్ చేసుకుంటే 3 kg వస్తుంది. సో అలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని కేజెస్ క్వాంటిటీ కావాలన్నా ప్రిపేర్ చేసుకోండి. బట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఎలా చేసుకోవాలి అనేది. ఫస్ట్ థింగ్ 2 to 3 kg క్వాంటిటీలో మీ రెసిపీ తీసుకున్నట్లయితే ఓవరాల్ గా సో దానికి మీరు 8 ఇంచ్ అండ్ 6 ఇంచ్ యూజ్ చేయొచ్చు 2 టైర్స్ కి. అదే 3 టైర్స్ అయితే మీరు 8 ఇంచ్, 6 ఇంచ్, 4 ఇంచ్ తీసుకోవచ్చు. సో ప్రతి టైర్ కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలి. అంటే 8 కి 6 మధ్యలో 7 వదిలేయండి. అలాగా తీసుకున్నట్లయితే మీ కేక్స్ లుక్ పర్ఫెక్షన్ గా బాగా వస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు ఫాలో అయ్యేది 1 ఇంచ్ గ్యాప్ తోనే తీసుకుంటాను. దట్ ఈస్ 8 మధ్యలో 7 వదిలేసి 6 అట్లాగా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా ఎప్పుడైనా డౌట్ రైజ్ అయితే కనుక ఇమీడియట్ గా కమెంట్స్ లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ లైవ్ సెషన్ అనేది రాబోతుంది. ఆ లైవ్ సెషన్ లో మీరు మిస్ కాకుండా అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే మీరు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు ఇంటిమేషన్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఎగ్స్ అంతా కూడా నేను వీడియోలో చూస్తున్నట్లయితే బ్రేక్ చేసుకున్నాను. బ్రేక్ చేసుకున్న ఎగ్స్ లోకి వెనిలా ఎసెన్స్ అండ్ సమ్ పిస్తా కలర్, పిస్తా కేక్ అడిగారు కాబట్టి సమ్ పిస్తా కలర్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. సో వెనిలా మనం ఏ కలర్ ఏ ఎసెన్స్ అయితే యాడ్ చేస్తామో ఆ ఎసెన్స్ తో కలిపిన స్పాంజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా బేక్ చేయాలి అని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది. సో వీడియో లింక్ నేను పైన ఇస్తున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో ముఖ్యంగా మనం 3 టైర్ 2 టైర్ కేక్స్ కి స్పాంజెస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దా టాపిక్ మీదే ఉంది కాబట్టి నేను మొత్తం చెప్పడానికి వీలవ్వట్లేదు. సో ప్లీజ్ అర్థం చేసుకొని కంటెంట్ ని బాగా ఫాలో అవ్వండి అండ్ నోట్స్ లో నోట్ చేసుకోండి. ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా నోట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ బాగా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు 2 to 3 kg లోపల మనం చెప్పేసాం. 8 ఇంచ్, 6 ఇంచ్ అండ్ 4 ఇంచ్ అని చెప్పేసాను కదా. సో 4 kg 5 kg అయితే 2 టైర్ అయితే మీరు 9 and 7 తీసుకోండి. 3 టైర్ అయితే మీరు 9, 7, 5 అలా తీసుకోండి. సో మినిమం మీకు 3 టైర్స్ కావాలి అంటే 4 kg అబోవ్ 5 kg అబోవ్ ఉంటే బాగా లుక్ కనిపిస్తుంది. మీరు 2 kg లో కూడా 3 టైర్ చెయ్యొచ్చు. అది ఎలా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. ర్యాండమ్ గా చెప్పాలంటే మీరు 2 kg రెసిపీ తీసుకున్నప్పుడు 8, 6, 4 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ అలా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఫైన్ ఫినిషింగ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటాం. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవి 3 కలిపి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా,
ఆ ఫ్లోర్ మిక్స్ ని మనం కొంచెం కొంచెంగా లిటిల్ బిట్ మిల్క్ యాడ్ చేసుకుంటూ చేస్తుంటాను అనమాట. సో ఇంగ్రీడియంట్ లిస్ట్ పైన నేను మెన్షన్ చేస్తూ వస్తున్నాను, దాని ద్వారా చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీకు టిన్ సెలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలని అర్థమైంది అనుకుంటా. సో ప్రాపర్ గా మీరు ఫస్ట్ నుంచి మన వీడియోస్ ని ఫాలో అవుతున్నట్లయితే మీరు చూసుంటారు. నేను బేసిక్ గా ఎగ్ బేస్డ్ కేక్స్ కి 8 ఇంచ్ 1 kgకి యూజ్ చేయమని చెప్పుంటాను, అండ్ 6 ఇంచ్ వచ్చేసి హాఫ్ kgకి యూజ్ చేయండి అని చెప్పుంటాను. అదే ఎగ్లెస్ అయి ఉంటే మీరు 1 kgకి 7 ఇంచ్ టిన్ యూజ్ చేయండి, హాఫ్ kg అయితే 5 ఇంచ్ టిన్ యూజ్ చేయండి అని చెప్పుంటాను. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఎంతెంత క్వాంటిటీకి ఏ కేక్ టిన్స్ యూజ్ చేయాలి అనేది. క్లియర్ గా అర్థమైంది ఎస్ మేడం అనేసి, థ్యాంక్స్ అనేసి ఏదో ఒక కమెంట్ అనేది పెట్టండి. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో అది కూడా మెసేజ్ పెట్టండి కమెంట్స్ లో, నేను రిప్లై ఇస్తాను మీకు. సరే ఓకే. ఇప్పుడు కేక్ లో చూసుకుంటే నేను లిక్విడ్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మనం కొద్ది కొద్దిగా ఫ్లోర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మీ కేక్ అంతా ఫ్లఫీగా నీట్ గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఎక్కడైనా లమ్స్ ఉండిపోయినాయండి బ్యాటర్ లో, అప్పుడు ఏమవుతుందంటే స్పాంజ్ మధ్యలో పెద్ద హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ హోల్స్ ఏవి క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఓపిక్ గా నిదానంగా చేయండి. కొంచెం ఫ్లోర్ వేసుకుంటూ మిల్క్ వేసుకుంటూ చేసుకున్నారంటే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. సరే ఓకే. ఇప్పుడు నేను టిన్ సెలెక్షన్స్ అయితే అయిపోయింది. బ్యాటర్ ఎలా పోసుకోవాలి, అసలు ఎలా చేయాలి అనే సెక్షన్ కి ఇప్పుడు వెళ్ళిపోదాం. సో దీనికోసం నేను చెప్పాను కదా, నేను 5 kg క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 9 ఇంచ్ అండ్ 7 ఇంచ్, అది కూడా 2 టైర్ కాబట్టి. సో 9 ఇంచ్ కేక్ టిన్ అండ్ 7 ఇంచ్ కేక్ టిన్స్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని, దీనికి నేను పార్చ్మెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఆ షేప్స్ లో సర్కిల్ షేప్స్ లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 3 kg బ్యాటర్ ఎంత అయితే వచ్చిందో ఆ బ్యాటర్ అంతా కూడా ఈ కేక్ టిన్స్ లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చేలాగా పోసుకోవాలి. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నేను హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ వాళ్ళకి అలా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 500 grams ఆఫ్ బ్యాటర్ ఉంది, దాని హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఈక్వల్ 2 టిన్స్ కి పోయండి అని అర్థం చేసుకొని 250 పెద్ద దాంట్లో 250 చిన్న దాంట్లో ఇలా బ్యాటర్ వేసుకొని చేస్తున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ తప్పు. నేను చెప్పింది టిన్ లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ రావాలి అంటే టిన్ కి హాఫ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి వరకు హైట్ చూసుకోండి, ఓకేనా. బ్యాటర్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అని కానే కాదు. సో టిన్ లో హాఫ్ ఎక్కడికి వస్తుందో అక్కడి వరకు మనం 2 టిన్స్ లో బ్యాటర్ అనేది పోసుకుంటాం. అలా పోసుకున్నప్పుడు అది బేక్ అయ్యి ఈవెన్ గా 2 కూడా సమానంగా ఒకే హైట్ కి వస్తాయి. ఇలా చేస్తేనే మీకు స్టెప్ కేక్స్ అనేది పర్ఫెక్ట్ హైట్ లో వస్తుంది, లేకపోతే అస్సలు రాదనమాట. ఒకటి చిన్నది పెద్దది ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తాయి. సో ఇప్పుడు నేను ఆ 3 kg బ్యాటరీ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నాకు హాఫ్ ఆఫ్ ద టిన్ హైట్ ఎంత వస్తుందో అంతే పోస్తున్నాను. సో మిగిలిన పిండిని అంటే మిగిలిన బ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఉంచేస్తున్నాను. బాగా గమనించండి, అంతకన్నా ఎక్కువ అనేది పోయొద్దు. పోస్తే ఏమైతుందంటే కేక్ పైన మాడిపోతుంది, లోపల కొంచెం ఉడకనట్టు లేదా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అట్లా అంతా వస్తుంది అనమాట. మీకు హైట్ పెరిగే కొద్దీ లోపల బేక్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ మిగిలిన పిండిని అలా పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం పోసి పెట్టుకున్నామో 9 ఇంచ్ అండ్ 7 ఇంచ్ కేక్ టిన్స్ రెండు కూడా నేను ప్రీ హీట్ చేసి ఉన్నాను ఒక 15 minutes 180 degrees లో నా ఓవెన్ లోకి ఇప్పుడు ఓపెన్ చేసి ఇవి రెండు కూడా పెట్టేసుకుంటున్నాను. సో ప్లేస్ చేసి ఒక 30 to 35 minutes పడుతుంది. ఆ టైమర్ సెట్ చేసేసి అలా
వదిలేస్తానన్నమాట. అదే మీరు గ్యాస్ స్టవ్ లో చేయాలి అనుకుంటే విడివిడిగా మీరు ఒక్కొక్కసారైనా చేయొచ్చు. 9 ఇంచ్లో ఒకసారి, 7 ఇంచ్లో ఒకసారి అలానే చేయొచ్చు. లేదా 2 స్టవ్ మీద పెట్టేసి 2 పాత్రల మీద మీరు 9 ఇంచ్ 7 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద ఎలా బేక్ చేయాలన్న వీడియో నేను పైన ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే. మిగిలిన బ్యాటర్ ని ఇలా ఒక బౌల్లో పోసుకొని నేను దీన్ని ఫ్రిడ్జ్ లో నార్మల్ గా స్టోర్ చేస్తానన్నమాట. వన్స్ సెకండ్ బ్యాచ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్ లో నుంచి బయటకి తీసి ఆ సెకండ్ బ్యాటర్ లో మిక్స్ చేసి నేను సెకండ్ బ్యాచ్ లో బేక్ చేసుకుంటాను. సో ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. నాకు అవుట్పుట్ అంతా కూడా బాగొస్తుంది. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత స్పాంజ్ సరిగ్గా పొంగుతుందో లేదో అన్న డౌట్స్ ఏమీ పెట్టుకోకుండా ఒకసారి ఈ టిప్ ని మీరు ట్రై చేసి చూడండి. ఒక 20 మినిట్స్ ముందే మీరు బయట తీసి పెట్టేయాలన్నమాట. అప్పుడు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత మీరు మిక్స్ చేసుకొని బేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. ఇలా టూత్ పిక్ పెట్టుకొని చూస్తే నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. అప్పటి వరకు మీరు బేక్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలాగా కేక్ ని డీమోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. డీమోల్డింగ్ చేసిన తర్వాత మనం ఇలాగా రూమ్ టెంపరేచర్ లో వదిలేస్తాము. లైట్ గా నేను ఫ్యాన్ ఆన్ చేస్తాను ఒక తక్కువ స్పీడ్ లో. సో అది మెల్లిగా చల్లారిపోతుంది అనమాట. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూట్యూబ్ లో నేను ఫ్రీగా కేక్ క్లాసెస్ అనేది చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ మనకి ఫ్రీగా యూట్యూబ్ లో నుంచి 35 స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఆ స్టూడెంట్స్ లిస్ట్ లో జాయిన్ చేసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ పేరుని కూడా నేను స్టూడెంట్స్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను. స్టూడెంట్స్ లిస్ట్ లో యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ నుంచి ఎపిసోడ్ 1 నుంచి ప్రతి వీడియోని చూసి నోట్స్ ఓన్ గా ప్రిపేర్ చేసుకొని మన కేక్ రెసిపీస్ అన్నిటిని కూడా ట్రై చేయండి. మీరు చేసిన కేక్ స్పాంజెస్ అయినా కేక్స్ అయినా ఏవైనా సరే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఫొటోస్ పంపించండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డీటెయిల్స్ అవన్నీ కూడా ఛానల్ ప్రొఫైల్లో ఉంది, సరేనా? ఆ ఫొటోస్ చూసి నేను మీరు చేసిన కేక్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇంప్రూవ్మెంట్స్ చెప్తాను. ఎలిజిబుల్ అయిన వెంటనే మీకు కేక్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగా కూడా ఇస్తాను. మీ అందరికి హెల్ప్ఫుల్ అవ్వాలని ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. ఈ ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. కాబట్టి నేను చేసే ప్రతి వీడియోకు ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సో ఇప్పుడు మనం కేక్ టిన్స్ ఏదైతే రిమూవ్ చేసామో దానికి సైడ్ వాల్స్ లో అంటుకొని ఉన్న ఆ బ్రెడ్ క్రమ్స్ ఏదైతే ఉంటాయో అది కొంచెం రిమూవ్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మనకి కొంచెము డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా డిమోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో లైట్ గా స్క్రాప్ చేసుకోండి. సేమ్ పార్చ్మెంట్ పేపర్ నేను యూజ్ చేస్తున్నాను. పార్చ్మెంట్ పేపర్ మీరు 3 times వరకు యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ రీయూజబుల్ కాబట్టి. బటర్ పేపర్ అయితే మీరు సింగిల్ టైం యూజ్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా నేను ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ఏదైతే ఉందో 2 kg బ్యాటర్ ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సేమ్ ఇందాక మనం ఏ విధంగా సేమ్ హైట్ వచ్చేంత వరకు మనం బ్యాటర్ అనేది పౌడర్ చేసుకుంటాము. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఫస్ట్ బ్యాచ్ లో మిగిలిన బ్యాటర్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, దాన్ని తీసి నేను బయటకు పెట్టాను అనమాట. ఇప్పుడు వీటిల్లో మీరు టిన్స్ లో పోయక ముందైనా కలుపుకొని పోసేయచ్చు. నేను కొంచెం మర్చిపోయాను, సో నేను టిన్స్ లో పోసిన తర్వాత గుర్తొచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ గా టిన్స్ లో పోసేసి కలుపుతున్నాను. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఓకేనా? బెటర్ మీరు బ్యాటర్ లోనే మిక్స్ చేసేసేయండి, అప్పుడు ఈవెన్ గా ఉంటుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ ఏమి ఉండకుండా మీకు. ఇలా పోసుకున్న వాటిని కూడా నేను ఓవెన్ లో సేమ్ 180 degrees లో ఉంచి 35 to 40 minutes బేక్ చేసుకుంటే మనకి ఇంకో బ్యాచ్ కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లోనే చెప్పున్నాను నేను, గ్యాస్ స్టవ్ మీద కానీ ఓవెన్ లో కానీ కేక్ ఎలా బేక్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అంతా కూడా ఫుల్ క్లియర్ గా చెప్పున్నాను. ఎవరైనా తెలీదు ఇంకా మీ బేకింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఒకసారి ఆ వీడియో చూడండి, మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. పైన ఇస్తున్నాను లింక్, చూసి తెలుసుకోండి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ లో చేసిన కూడా మంచిగా బేక్ అయిపోయింది. ఇది కూడా డిమోల్డ్ చేసేసి అన్ని చక్కగా రూమ్ టెంపరేచర్ కి వచ్చేంత వరకు కూల్ చేసుకున్నాను. సో మొత్తం టోటల్ 4 స్పాంజెస్ అవుతాయి, 2 9 ఇంచ్వి, 2 7 ఇంచ్వి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు
యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. అండ్ ఈ 5 kg 2 టైర్ కేక్ ని ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా డెకరేట్ చేయాలి అనేదంతా కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాము. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టాటా బాయ్.